అందరికీ తెలుసు 13వ తేదీ అంటే రేపు కాకుండా ఎల్లుండి ఎలక్షన్స్ ఉండే విషయం మీ అందరికి ఒకటే చెప్పేది, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పాలనని అంతమొందించాలంటే మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్నారు. మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరి కేసు గెలిపించాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఒకటే చెప్పేది, 2014 నుంచి 19 దాకా ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా, కానీ 2014లో నేను ఎక్కడా కంటెస్ట్ చేయలేదు. కానీ ఒక నాయకుడు ఒక కాన్స్టిట్యున్సీ కంటెస్ట్ చేస్తే ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజా సమస్యలు అతని బాధ్యత. 2014లో నేను ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయలేదు, కానీ తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను నన్ను మంత్రిగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అపాయింట్ చేశారు. అయితే నైతిక బాధ్యతగా నేను నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నన్ను ఎవరు అడగకపోయినా సంగం బ్యారేజ్ నుంచి అండర్గ్రౌండ్ డ్రింకింగ్ వాటర్ లైన్ కానీ, దోమలు లేకుండా ఉండడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, దుమ్ము లేని నగరాన్ని చేయడానికి ఎండ్ టు ఎండ్ రోడ్లు కానీ, పార్కులు కానీ అనేక కార్యక్రమాలు చేశాను. ఎవరి ఓటు అడగకుండా, ఎక్కడా కంటెస్ట్ చేయకుండా. కానీ ఈరోజు ప్రత్యక్షంగా నేను కంటెస్ట్ చేస్తున్నాను. కంటెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈరోజు నెల్లూరులో ఉన్న 2,39,000 ఓటర్స్ యొక్క ప్రజా సమస్యలు ఖచ్చితంగా అక్కడ గెలిచిన నాయకుడిది అవుతుంది. ఖచ్చితంగా ఆ బాధ్యతను పూర్తిగా తీసుకుంటానని నెల్లూరు సిటీ ప్రజలందరికీ తెలియజేస్తూ, మీ అమూల్యమైన ఓటుని ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేసు గెలిపించండి. రాష్ట్రం నుంచి నేను ఫండ్స్ తీసుకొస్తా, కేంద్రం నుంచి ఆయన ఫండ్స్ తీసుకొస్తాడు. నెల్లూరు సిటీని ఖచ్చితంగా ఒక మోడల్ సిటీగా డెవలప్ చేస్తామని మరొకసారి మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరి కేసు గెలిపించండి. ఎంతో బాధ్యతాయుతంగా నెల్లూరు సిటీ డెవలప్మెంట్కి అన్ని విధాలా కృషి చేస్తామని మీ అందరికీ సమయం తెలియజేస్తాను. లాస్ట్కి వచ్చాము. నేను నా పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీలో 7 సెగ్మెంట్స్లో రకరకాల సమస్యలు చూశాను, విన్నాను. ఈ సమస్యలన్నీ ఆర్థికంగా ఇబ్బందులు, ఈ సమస్యలు తీర్చాలంటే కూడా ఆర్థిక పరిస్థితులు బాగలేక చాలా దగ్గరలో చెప్పిన ఒక్కటి కూడా జరగలేదు. మెయిన్ కారణం కనుక్కుంటే ఎక్కడికి పోయినా ఆర్థికంగా ఇబ్బందులతో ఏది కూడా అభివృద్ధి అనేది ముందుకు పోలేదు. నేను ఈరోజు ప్రత్యక్ష రాజకీయాలకు రావడం, నేను అభివృద్ధి అనేది చేయొచ్చు ప్రత్యక్షంగా. ఎందుకంటే ఇప్పుడు వరకు నా సొంత నిధులతో సేవా కార్యక్రమాలు ఇటువంటివి చేస్తూ వచ్చాను. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా రాజకీయాలకు వచ్చి, ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు నన్ను ఎంపీగా గెలిపిస్తే ఇక్కడ మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనం గెలిపించుకుంటే ఆర్థికంగా మనం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నాము కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా
ఈరోజు నేను గమనించింది 7 కాన్స్టిట్యున్సీస్లో ప్రతి దగ్గర కూడా మెయిన్ ప్రాబ్లం ఫండ్స్ లేక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎక్కడ నిలిచిపోయాడు. ఈరోజు మనం ఎన్డీఏ ప్రభుత్వంలో కూటమిలో ఉన్నాము కాబట్టి మనకి ఫ్యూచర్ ఉంది. ఫ్యూచర్లో ఆర్థికంగా మనకి ఢిల్లీ నుంచి సపోర్ట్ ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా గెలుస్తుంది. సో నేను కోరుకునేది అందరినీ, నెల్లూరు ప్రజలందరినీ కూడా 7 కాన్స్టిట్యున్సీస్, నెల్లూరు సిటీ నారాయణ సార్, రూరల్ శ్రీధరు, అట్లే కోవూరు ప్రశాంతి, కావలి కృష్ణారెడ్డి, ఉదయగిరి సురేష్, ఆత్మకూరు రామనారాయణ రెడ్డి, కందుకూరు నాగేశ్వరరావు, ఈ 7గురిని గెలిపించుకొని మనం గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఫామ్ చేస్తేనే ప్రజలు కూడా, నెల్లూరు ప్రజలు, జిల్లా ప్రజలు అభివృద్ధి కూడా మీ కళ్ళ ముందు ఉంటుంది, చేయగలుగుతాము. ఇప్పుడే మీరు చెప్పినట్టు, అజీజ్ గారు చెప్పినట్టు కూడా, నారాయణ గారు మీ అందరికీ తెలుసు,